నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రసలైన ఖాన్, ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. నమస్కారం సార్. నమస్తే సార్, మా ప్రేక్షకుల కోసం అయితే మీరు చాలా బాగా చెప్పడం జరిగింది. పేర్స్ గురించి, యాజ్ పర్ న్యూమరాలజీ పేర్స్ గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది. వాళ్ళ న్యూమరాలజీ ప్రకారం అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ప్రకారం చాలా బ్రీఫ్ గా అయితే ఇచ్చారు మీరు. వాళ్ళ ఉన్న పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఎలాంటివైనా అవ్వచ్చు, వాళ్ళ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి క్లియర్ గా చెప్తున్నారు. సో మా ప్రేక్షకుల కోసం ఇంకా కొన్ని పేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ షూర్. సో ఆల్రెడీ మనము గత వీడియోలో 12వ పేరు గురించి, తర్వాత 21వ పేరు గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క పేర్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను గత వీడియోలో నుంచి ఎప్పటి నుంచో చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మన యొక్క మొబైల్లో 9 పేర్స్ అనేటివి వస్తాయి. ఈ 9 పేర్స్ లోనే హెల్త్, కెరియర్, మనీ అండ్ రిలేషన్షిప్ గురించి కూడా ఉంటాయి. కాబట్టి ఇవి అన్ని కోణాలలో అనేది చూడడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు రైట్ నౌ మనం ఏం చేయబోతున్నాము, నెక్స్ట్ వచ్చే పేరు 12 తర్వాత 13 కదా. సో ఒకవేళ గనుక మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కూడా, మరలా చెప్తున్నాను, మీ మొబైల్లో చాలా మంది మళ్ళీ ఏమనుకుంటారు, సార్ ముందు ఉండాలన్నా, మధ్యలో ఉండాలన్నా, చివరిలో ఉండాలన్నా డౌట్లు కూడా వస్తాయి. సో కాబట్టి మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కూడా పేర్స్ ని ఏ విధంగా చేయాలో గత వీడియోలో చెప్పాను. సో ఎక్కడైనా మీ మొబైల్ నెంబర్లో 31 అన్న పేరు, అంటే దీన్నే అల్టీ పల్టీ అంటే 13, 31గా మనం తీసుకోవాల్సి వస్తుంది. మీ మొబైల్ నెంబర్లో కనుక 31. మీరు అనవచ్చు, సార్ ప్రీవియస్ వీడియోలో మీరు 12 వేరు 21 వేరు. కేవలం 12, 21 విషయంలోనే మనం సపరేట్గా చూడాలి. 12, 21 మిగతా విషయాలలో మీరు ఎక్కడ ఏ పేరు వచ్చినా, ఇప్పుడు 75 పేరు వచ్చింది, దీన్ని 75 అండ్ 57 గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరలా చెప్తున్నాను, ఎక్కడైనా మిస్ అయినా కూడా మీరు ఇది చూసుకోండి. సో మీ మొబైల్ నెంబర్లో మొదట కానీ, మధ్యలో కానీ, చివరిలో కూడా ఎక్కడ వచ్చినా కూడా ఈ మీ యొక్క మొబైల్ పేరు 13 or 31 అన్న పేరు కిందికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ పేరు మీ గురించి ఏం చెప్తుంది, మీరు ఎలాంటి వారు, మీ స్వభావం ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి వీరి యొక్క అంటే మీరు ఎక్కువగా అంటే ఇది మ్యారేజ్ విషయానికి సంబంధించి, అంటే రిలేషన్షిప్. ఇక్కడ చూడారా, HCMR చెప్పాను. ఇది 13వ నెంబర్ అనేది మీ యొక్క రిలేషన్ ని తెలియజేస్తుంది. మనం ఏమనుకుంటాం న్యూమరాల్ పరంగా, సార్ ఇది డెత్ నెంబర్ కదా సార్ అంటారా లేదా? నేను అందుకే అంటాను, ప్రతి ఒక్క నెంబరు స్థల మార్పిడి జరిగినప్పుడు దాని యొక్క పవర్ని, దాని యొక్క సిస్టమ్ని మార్చుకుంటుంది, బిహేవియర్లో కూడా మార్పు వస్తుంది. సో కాబట్టి ఈ 13వ నెంబరు మనకి రిలేషన్షిప్ గురించి ఎక్కువగా తెలియజేస్తుంది. మీరు ఎలాంటి రిలేషన్లో ఉంటారు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోట, మీ యొక్క తల్లిదండ్రులతోట, మీ యొక్క అక్క చెల్లెలతోటి ఉన్న రిలేషన్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. అంటే మదర్తో మంచి రిలేషన్ ఉంటుంది, ఒకవేళ కనుక పిల్లలకి ఉంటే. అదే కనుక ఒక హస్బెండ్ రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. సో తండ్రి కొడుకు మధ్య కూడా మంచి రిలేషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఎనీ రిలేషన్ కి సంబంధించింది. సో కాబట్టి మీ మొబైల్ నెంబర్ లో కనుక 13 కానీ 31 వస్తే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకొకటి, ఇది కనుక ఒకవేళ స్టూడెంట్స్లలో ఉంటే, సపోజ్ ఇంటర్ తర్వాత చాలా మంది మొబైల్ వాడుతున్నారు. సో డిగ్రీ, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ మనకి కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. కాబట్టి ఇది కనుక ఎవరికైనా స్టూడెంట్స్లలో ఈ నెంబర్ కనుక ఉంటే, వీళ్ళు చదువులో కూడా అంటే ఎడ్యుకేషన్ లో మంచిగా రానియడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి మంచి పేరుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్స్ కి కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కి కావచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీకైనా ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతుంటారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీ మొబైల్ నెంబర్ లో కనుక ఈ పేరుని పెట్టుకోగలిగితే డెఫినెట్ గా మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాబ్ రావడానికి అవకాశం కూడా పెరుగుతుంది. నాకు ఒక డౌట్ సార్, క్లియర్ చేయండి. అంటే 13 and 31 రిటర్న్ ఇలా చేసుకోవచ్చు, నంబర్ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు చెప్పారు. సో అందరికి వర్తిస్తుందా సార్ అది? అదే అంటున్నాను నేను, ఇది డిపెండ్స్. నేను అందుకే చూడాలి. అంటే వీటితో పాటు నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, 9 పేర్స్ మన మొబైల్లో ఉంటాయి. సో కాబట్టి 9 పేర్స్ లో ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ దీని యొక్క కాంబినేషన్ లో ఇంకొకటి కూడా యాంటీ కాంబినేషన్ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ లో
ఇంకొక పేర్స్ కూడా కొన్ని వస్తాయి. పేర్స్ కాంబినేషన్ కలిసినప్పుడు ఇది మీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. అదే అంటున్నాను. సో ఎడ్యుకేషన్ అంటే రిలేషన్ లో కొన్ని పేర్స్ ఉంటాయి, తర్వాత హెల్త్ విషయంలో కొన్ని పేర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి కెరియర్ లో కొన్ని పేర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఏముంటుంది, మనీ కదా, మనీలో పేర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కెరియర్ లో ఒక పేరు వచ్చింది, దీనికి సంబంధించిన 2 పేర్స్ యాంటీగా ఉన్నాయి అనుకుంటాం, అప్పుడు దీని రిజల్ట్ అనేది మీకు ఎలా చూస్తుంది? సో అది కూడా నేను అందుకే అంటాను, స్పష్టంగా మనం కేవలం ఒక పేర్స్ మీదనే డిపెండ్ అవ్వకూడదు, ఇది కూడా ఆలోచించాలి. సో అర్థమైంది అనుకుంటాను మేడం. సో కాబట్టి మనం ఈ యొక్క పేరు అంటే నేను అందుకే ఇండివిజువాలిటీగా చెప్తున్నా. ప్రెసెంట్ మీకు ఏ పేరు వల్ల ఏమి అవుతుంది మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మాత్రమే దీనిలో గురించి మీకు అర్థం. అప్పటి వరకు మీకు ఏం అర్థం కాదు. సో ఇది ఇన్డెప్త్ గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్. మీరేమనుకున్నారు ఇన్ని రోజులు, మీరేమనుకున్నారు మొబైల్ నెంబర్ టోటల్ ఇంత ఉంటే చాలు, సో తర్వాత చివర్లో 4, 5, 6 వస్తే చాలు, సో తర్వాత టోటల్ నెంబర్ 46 వస్తే మీరు కరోడ్పతి అయిపోతారు, అరబ్బతులు అయిపోతారు. ఎవరు కాలేదండి ఇంతవరకు. సో మీకు మంచికి జరగకపోగా నష్టం కూడా ఎక్కువ జరుగుతుంది. నేను అది చెప్తాను. అంటే కేవలం ఒక నెంబర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, అదే నెంబర్ మిమ్మల్ని డౌన్ ఫాల్ కూడా చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇంత డెప్త్ గా మనం స్టడీ చేయవలసి వస్తుంది. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. అంతేగాని కేవలం మీరు ఎవరో షారుఖ్ ఖాన్ ఒక నెంబర్ తీసుకున్నాడు 555 అంటే అందరు 555 తీసుకుంటే సరిపోదు. ఆ 555 కొందరికి మాత్రమే షూట్ అవుతుంది. సో చివర్లో 111 తీసుకున్నారు, లేకపోతే ఫ్యాన్సీ నెంబర్స్ వాడుతున్నారు అంటే అందరికీ కుదరవు. చిరంజీవి పెట్టుకున్న పేర్లందరూ చిరంజీవిలు కాదు. ఇది బాగుంచుకోండి. అతని పేరు చిరంజీవి, సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ డెస్టినీ నెంబర్ కలిగి ఉన్నా మీరు ఆ పేరు పెట్టుకుంటే మీరు కాలేరు. ఇక్కడ అలాగనే ఈ మొబైల్ నెంబర్లు కూడా మీకంటూ కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలకు సంబంధించిన ఎటువంటి నెంబర్స్ 1 నుంచి 9 వరకు, అంటే మనం ఇక్కడ మొబైల్ నెంబర్లో 0 కూడా వస్తుంది కదా, 0 నుంచి 9 వరకు వచ్చే నెంబర్లలో ఏ నెంబర్ ఏ పొజిషన్ లో ఉండాలి, ఏ నెంబర్లతో ఉండాలి, ఏ పేరు కలవాలి, మీకు ఏది వీక్ గా ఉంది, హెల్త్ కండిషన్ వీక్ గా ఉందా, కెరియర్ది వీక్ గా ఉందా, తర్వాత వచ్చేసి మ్యారేజ్ రిలేషన్ది బాగుందా లేదా, అసలు మీ మొబైల్ నెంబర్లో మనీకి సంబంధించిన పేర్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ 4 చెప్పుకున్నాం. 4 గురించి అంటే ఇక్కడ మనకి 9 పేర్స్ ఉన్నాయి. అంటే కనీసం ఒక్కొక్క దానికి సంబంధించి 2 పేర్స్ అన్నా ఉండాలి కదా, అప్పుడు 8 పేర్స్ అవుతాయి కదా. ఒకటి అప్పుడు మిస్ అయిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకు, మీ టోటల్ నెంబర్ మిమ్మల్ని కవర్ చేస్తుంది. సో అది ఇంపాక్ట్. ఇక్కడ మీకు కేవలం 1, 2 పేర్స్ మాత్రమే కనుక పాజిటివ్ ఉండి మిగిలిన 7 పేర్స్ నెగిటివ్ గా ఉంటే మీకు గ్రోత్ ఎలా వస్తుంది? సో ఇది కూడా చూడాల్సి వస్తుంది. సో ఈ రకంగా మనం చూడొచ్చు. ఒకవేళ గనక ఇప్పుడు చూసుకున్నట్లయితే 13వ నెంబర్ అయిపోయింది, 13, 31. సో నెక్స్ట్ వచ్చేది ఏంది, 14 కదా, 14 కానీ 41 కానీ. ఒకవేళ గనక మీ మొబైల్లో ఎక్కడైనా కూడా 14 కానీ 41 గనక కనిపిస్తే అది పేరు కిందికి వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్లు ఎక్కడ ఉంటే మీకు అంతర్గత శత్రువులు, అంటే మనలోనే ఉంటారు కదా కొందరు, ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, ఫ్యామిలీ రూపంలో కావచ్చు, యాంటీగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళు మనలో తిరిగితే మనకే వెన్నుపోటు పొరుస్తుంటారు. అలాంటి శత్రువులు అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతుంటారు అనేది కూడా ఇక్కడ గమనించాలి. సో అదే విధంగా వీళ్ళు అనవసరంగా డబ్బు నష్టం, అంటే ఫైనాన్షియల్ గా వీళ్ళకి డబ్బు నష్టం అనేది కూడా జరుగుతుంది. అంటే చెప్పాను కదా ఇందాకనే, ఇది బిజినెస్ కి సంబంధించింది. బిజినెస్ అంటే కెరియర్, అంటే మీరు చేస్తున్న వృత్తిలో ఎనీ బిజినెస్ కావచ్చు, ఎయిదర్ జాబ్ కావచ్చు. అక్కడ కూడా ఏమైతుంది, మీ మీద కన్నింగ్ చేస్తారు కదా, అరే వీడు బాగా జాబ్ లో రాణిస్తున్నాడు, బాస్ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు, మమ్మల్ని ముందుకు వెళ్ళనట్లేదు. లేకపోతే టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ కింద కొందరు ఉంటారు. సో ఇతను మంచిగా కొట్టేస్తున్నాడు అనేది అంతర్గత, అంటే ఇతని మీద లేనిపోని చాడీలు చెప్పడం, అబండాలు వేయడం, రూమర్స్ లేపడం, ఇతని మీద నెగిటివ్ రూమర్స్ చెప్పడం అనేది. సో లేకపోతే ఇతని దగ్గర మళ్ళీ ఎవరన్నా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, మనీ కూడా తీసుకుంటారు తిరిగి ఇవ్వరు. మనం ఎక్కువ శాతం ఫైనాన్స్ దానిలో చూస్తుంటాం. ఇది ఫైనాన్స్ కూడా సంబంధించింది. ఒకవేళ కనుక మీరు ఎవరికైనా ఫైనాన్స్ చేస్తున్నా, ఫైనాన్షియల్ దాంట్లో ఉన్నా కూడా ఒకవేళ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు డబ్బులు పేమెంట్ చేసే వాళ్ళకన్నా చేయని వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సో అది కూడా. ఇంకొక విషయం ఏంది, మీకు తెలియకుండానే కోర్టు మెట్లు ఎక్కడం, అంటే పోలీస్ స్టేషన్.
పోలీస్ స్టేషన్. అంటే మీ మీద అలిగేషన్స్ చేయడం, చెయ్యని తప్పుకు మీ మీద అలిగేషన్ చేసి కోర్టుకు వెళ్ళారంటే పోలీస్ కేసు అయినట్లే కదా. అవును సార్. అప్పుడే కదా సబ్మిట్ చేసేది పోలీస్. అంటే లీగల్ గా మీరు పోరాడవలసిన పరిస్థితి అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది అనేది చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదే నెంబర్, ఇదే 1441 నెంబరు మీకు 2 రకాలు వస్తుంది. ఒకటి కెరియర్ కి చూసుకోవచ్చు, తర్వాత హెల్త్ పరంగా కూడా ఈ నెంబర్ మిమ్మల్ని ప్రాబ్లంలోకి నెట్టేస్తుంది. అంటే ఆ డిప్రెషన్ లో మీకు హెల్త్ ఇష్యూస్ రావడం, ఎస్పెషల్లీ యూటీఐ ప్రాబ్లమ్ అంటే యూరినరీకి సంబంధించిన ఇష్యూస్ రావడం అనేది కూడా జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీకు ఇక్కడ ఈ 1441 అనేది మీ కెరియర్ పరంగా, తర్వాత మీ హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించే పేరు. సో ఒకవేళ కనుక మీ మొబైల్ నెంబర్లో ఈ పేరు గనక ఉంటే ఒక్కసారి మీరు చూసుకోండి, క్రాస్ చెకింగ్ చేసుకోండి. ఇలాంటివి దీని వల్లనే జరుగుతున్నాయా లేదా. మీకు కోర్టు కచేరీలకి సపోజ్ వెళ్ళకపోవచ్చు, కానీ హెల్త్ ఇష్యూ అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అదే విధంగా మనీ బ్లాక్ అంటే నీకు వచ్చే డబ్బు అంటే తీసుకోవడం, ఇవ్వకపోవడం అనేది కూడా దీని ద్వారానే జరుగుతుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. సో ఈ పేర్స్ గురించి కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే అది ఎంతవరకు, ఎందుకంటే ప్రతి వ్యక్తి వాడుతుంటాం కదా. సో కాబట్టి నేను దేని గురించి చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మీరు నిజమా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే అది అందరికీ కూడా అంటే అనుభవం, మీ యొక్క ప్రత్యక్షంగా జరుగుతున్న అనుభవాన్ని మీరు షేర్ చేసుకోగలిగితే దీనివల్ల అంటే పవర్ ఆఫ్ నెంబర్ యొక్క పవర్, లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ నెంబర్ గేమ్ ఎలా ప్లే చేస్తుంది, ఎలా అవుతుంది అనేది తెలిసిపోతుంది. స్పెషల్లీ వాళ్ళ కామెంట్స్ రూపంలోనే చెప్తే చాలా బాగుంటుంది, వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ వాడుతున్నారు కదా నవేడేస్. సో మనం లేని దాని గురించి చెప్పట్లేదు, ఆల్రెడీ మీరు వాడుతున్నారు కదా. వాడిన దాంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, సో ఈ 4గిట్లో ఈ 2 లక్షణాలలో మీకు చూపిస్తుందా లేదా ఆ రూపంలో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇమీడియట్ గా ఎవరు కూడా చూసినా తెలియదు, కొద్దిగా నిదానంగా ఆలోచిస్తే నిజమా కాదా అనేది కూడా క్లియర్. ఇంకొకటి విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఏమి మీరు తీసుకున్న నెలలో 15 రోజులు అయ్యి సార్ నాకు ఏం కావట్లేదు నేను చెప్పాను, మినిమం ఆఫ్ 6 months నుంచి 1 year లో అప్పుడు మాత్రమే దీని యొక్క ఇంపాక్ట్ మీ మీద చూపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.